వరదల దాటికి దెబ్బతిన్న పెనుగ్రంచిపోలు ఎత్తిపోతల పథకాన్ని జగ్గయ్యపేట ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య రైతులతో కలిసి బుధవారం పరిశీలించారు. 17 కోట్ల రూపాయలతో ఏర్పాటు చేసిన ఈ ఎత్తిపోతల పథకంలోని 4 మోటార్లు, విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్లు పెద్ద ఎత్తున దెబ్బతిన్నాయని ఎమ్మెల్యే తెలిపారు. ఈ ఎత్తిపోతల పథకం ద్వారా సుమారు 2450కి పైగా ఎకరాలు నీరు అందిస్తుందని, వరద దాటికి దెబ్బతినడంతో రైతులు తీవ్రంగా ఇబ్బంది పడే అవకాశం ఉందన్నారు. దీన్ని సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లి తొందరగా రిపేర్ చేపించి విధంగా చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే తెలిపారు. వరద ఉధృతం వలన మున్నేరు ఉన్నటువంటి పెనగంచిప్రోలు లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ పూర్తిగా డ్యామేజ్ అయిపోయింది. దాంట్లో మరి 200 HP మోటార్స్ 4 ఉన్నాయి. దీని మొత్తం ఆయకట్టు 2450 ఎకరాలు ఆయకట్టు ఉంది. 17 కోట్లతో నిర్మించినటువంటి స్కీము మరి అది పెనగంచిప్రోలు ప్రాంతంలో 240 ఎకరాలతో పాటు చెరువు కూడా ఎప్పుడైతే ఖాళీ అయితే చెరువు నింపడానికి కూడా అవకాశం ఉన్నటువంటి ఐటీసీ స్కీమ్ పూర్తిగా డ్యామేజ్ అయింది. మరి దీని నిజంగా ఈ వరద వల్ల జరిగిన నష్టాన్ని పంట పొలాలు పూర్తిగా డ్యామేజ్ అయిపోయినాయి. లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్ డ్యామేజ్ అయిపోయినాయి. ట్రాన్స్ఫార్మర్స్, ఎలక్ట్రిక్ లైన్స్ మొత్తం కూడా డ్యామేజ్ అయినాయి. రావడానికి రోడ్డు కూడా అప్రోచ్ రోడ్డు కూడా పూర్తిగా డ్యామేజ్ అయింది. దీన్ని పూర్తిగా మరి ఐటీసీ అధికారులు ఇప్పటికే దీన్ని ఎన్యూమినేషన్ చేశారు. త్వరలో మరి ముఖ్యమంత్రి దృష్టి కూడా తీసుకెళ్లి దీన్ని వెంటనే ఈ స్కీమ్ని పూర్తి చేసి రైతాంగానికి ఇబ్బంది లేకుండా సాగునివ్వడానికి ప్రయత్నం చేస్తాం. మరి దీన్ని పూర్తిగా ఇరిగేషన్ మినిస్టర్ దృష్టి తీసుకెళ్ళాం. జిల్లా కలెక్టర్ గారు, ఐటీసీ అధికారులు కూడా దీన్ని పూర్తిగా వివరాలు తీసుకున్నారు. మేము కూడా మళ్ళీ త్వరలో ఎంపీ గారు మేము అందరూ కలిసి ముఖ్యమంత్రి గారి దృష్టి తీసుకెళ్ళి త్వరలో దీన్ని త్వరితగతంగా పూర్తి చేసి రైతాంగానికి సాగుని ఎటువంటి ఇబ్బంది లేకుండా చేస్తాం.